హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు డైరెక్టర్ అర్థశాస్త్ర సివిల్స్ అకాడమీ పెండ్యాల సతీష్ కుమార్ గారు. వీరు 11 సంవత్సరాల నుంచి రాజ్యాంగాన్ని స్టూడెంట్స్ కి బోధిస్తున్నారండి. సో చాలా మోటివేట్ కూడా చేస్తూ ఉంటారు. వారితో మనం బోల్డ్ అనే విషయాలు ఎగ్జామ్స్ గురించి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. సో సతీష్ గారు, మామూలుగా ఈ ఎగ్జామ్స్ లో కరెంట్ అఫైర్స్ గురించి మనం మాట్లాడుకుంటే దీని ప్రాధాన్యత అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ప్రతి స్టూడెంట్ ఈ కరెంట్ అఫైర్స్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి? మేడం, మంచి ప్రశ్న. ఎందుకు అనంటే, మీరు ఇండియాలో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కరెంట్ అఫైర్స్ లేని కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉండదు. కరెంట్ అఫైర్స్ ఈజ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇన్ ద కంట్రీ. మీరు యూపీఎస్సి నుంచి ఈ విఆర్ఓ పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్స్ తీసుకున్నా కూడా, గ్రూప్ 1 గ్రూప్ 2 అన్ని ఎగ్జామ్స్లలో కరెంట్ అఫైర్స్ అనేది ఉంటుంది. ఫస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ అకాడమిక్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ కరెంట్ అఫైర్స్. మనకి అకాడమిక్స్లో మనకి మొత్తం కూడా కన్వెన్షనలే ఉంటుంది, స్టాటిక్ ఉంటుంది. రాష్ట్రపతి అనే వ్యక్తిని ఎలా ఎన్నుకోబడతాడు, రాష్ట్రపతి ఎలా ఎన్నుకోబడతారు అనేది స్టాటిక్. రాజ్యాంగంలో రాష్ట్రపతి గురించి ఆర్టికల్ 54, 55లో అసలు ఎలా అతన్ని ఎంచుకుంటారు, ఎలక్ట్ ఎలా అవుతాడు అనేది రాసుంది మనకి. ప్రస్తుతం ఉన్న రాష్ట్రపతి ఎవరు, ఇప్పుడున్న రాష్ట్రపతి యొక్క ఎలా ముందు రాష్ట్రపతికి డిఫరెన్స్ ఉంది, ఇప్పుడున్న రాష్ట్రపతి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు, ఇవన్నీ కరెంట్ అఫైర్స్. ఓకే, అంటే కరెంట్ అఫైర్స్ అనేది నువ్వు పట్టు సాధించాలి అని అంటే ముందు స్టాటిక్ సబ్జెక్ట్ మీద పట్టు ఉండాలి, బేసిక్స్ తెలియాలి, ఫౌండేషన్ అనేది తెలియాలి. మీరు ఏ పేపర్ తీసుకున్నా, గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిలిమ్స్ మెయిన్స్ ఏ తీసుకున్నా, మీకు అది పాలిటీ లేదా జాగ్రఫీ రిలేటెడ్ క్వశ్చన్గా మీకు అనిపిస్తుంది. కానీ ఆ క్వశ్చన్ అక్కడ ఎందుకు అడిగాడు అంటే దాని రిలేటెడ్గా కరెంట్ అఫైర్స్లో ఉంది కాబట్టి, పేపర్లో ఉంది కాబట్టి అడిగాడు. ఇప్పుడు రీసెంట్గా నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ మీద క్వశ్చన్ వచ్చింది మేడం యూపీఎస్సీలో. 1993లో దాన్ని ఏర్పాటు చేశారు. 2018లో మనకి దానికి రాజ్యాంగ హోదా ఇచ్చారు. 2023లో అడిగాడు. మరి ఇది పాలిటీ కదా, దీంట్లో ఏముంది అని మీరు అనుకుంటున్నారు కదా. 30 సంవత్సరాలు అయింది కాబట్టి అడిగాడు. 1993, 2023 30 ఇయర్స్ అయిపోయింది కాబట్టి అడిగాడు. అర్థమవుతుందా మేడం? చూసారా, అంటే 30 సంవత్సరాలు ఒక వ్యవస్థ పనితీరు ఎలా ఉంది అని చెప్పేసి ఆ క్వశ్చన్ అడిగాడు. చాలా మెయిన్ రోలే ఉంది మరి. అంటే క్వశ్చన్స్ అన్నీ కూడాను కరెంట్ రిలేటెడ్గానే ఉంటాయి. కరెంట్ అఫైర్స్లో ఉన్న విషయాల మీద సబ్జెక్ట్ నాలెడ్జ్ని మీరు బాగా 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 స్టడీ చేయాలి, రీసెర్చ్ చేయాలి. కరెంట్ అఫైర్స్లో ఏం చేంజెస్ వస్తున్నాయో చూడాలి. ఇప్పుడు ఐపీసీ 1860లో ఇండియన్ పీనల్ కోడ్ వస్తే 2024లో దాన్ని మార్చి భారతీయ న్యాయ సంహిత అని చెప్పి తీసుకొచ్చింది గవర్నమెంట్. మరి దాన్ని మొత్తం చేంజ్ చేశారుగా. మరి ఇండియాలో ఉండే క్రిమినల్ లాస్ మీద ఒక క్వశ్చన్ వస్తుంది మీకు నెక్స్ట్. క్రిమినల్ లాస్ మీద ఎందుకు అడిగాడు క్వశ్చన్? ఇది న్యూస్లో ఉంది కాబట్టి. 106వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా లోక్సభలో మరియు అసెంబ్లీలో ఉమెన్కి 33% సీట్లను ఇవ్వాలి అని చెప్పేసి ఒక చట్టాన్ని పాస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఉమెన్ రిలేటెడ్గా ఏ క్వశ్చన్ వచ్చినా కూడా, పొలిటికల్ ఎంపవర్మెంట్, సోషల్ ఎంపవర్మెంట్ లేదా ఎకనామిక్ ఎంపవర్మెంట్ రిలేటెడ్ టు ఉమెన్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, డ్వాక్రా, ఏది వచ్చినా కూడా ఆ క్వశ్చన్ ఎందుకు వచ్చింది అని అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ఒక చట్టం పాస్ అయింది కాబట్టి వచ్చింది. మీరు కరెంట్ అఫైర్స్ మీద మాత్రమే ఫోకస్ చేస్తూ ఆ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా ఉన్న సబ్జెక్ట్ని ప్రాక్టీస్ చేస్తే మీ ప్రిపరేషన్ అయిపోయినట్టే నిజం చెప్పాలి. కానీ ఛాలెంజెస్ ఉన్నాయి. ఛాలెంజెస్ ఏంటంటే, ఫస్ట్ ఛాలెంజ్ కరెంట్ అఫైర్స్ అనేది ఓషన్ మేడం. ఎంత ఎక్కువగా ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది. మీకు నేషనల్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది, ఇంటర్నేషనల్ ఉంటుంది, స్టేట్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది, ఎంత ఎక్కువగా ఉంటుంది. మరి కరెంట్ అఫైర్స్లో ఏ కరెంట్ అఫైర్స్ చదవాలి అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. అప్పుడు మీకు సొల్యూషన్ సిలబస్. మీరు సిలబస్ కన్నా బైహార్ట్ చేస్తే మీరు కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు ఇది సిలబస్లో ఏ టాపిక్కి రిలేటెడ్గా ఉంది అని చెప్పేసి లింక్ చేసుకోవాలి. లింక్ అవుతుంది అని అంటే అది ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. లింక్ అవ్వట్లేదంటే దాన్ని వదిలేయండి.
ఓకే. అది పట్టించుకోకండి ఇంకా అసలు. సో సిలబస్ లో ఉన్నది ఉంటేనే మనం దాన్ని కానీ తీసుకోవాలి. తీసుకోవాలి, సిలబస్కి లింక్ చేసుకోవాలి. Yes. ఏదో ఒక కరెంట్ అఫైర్స్ ఉంది మేడం, దాని సిలబస్లో ఎక్కడెక్కడ ఏ టాపిక్లో మెన్షన్ చేస్తుంది అని చెప్పి చూడాలి, దాని మీద రాసుకోవాలి. సో ఇది పేపర్ 2లో ఉంది, పేపర్ 3 ఈ టాపిక్లో ఉంది, ఇది ఎకానమీలో ఉంది, ఇది పాలిటీలో ఉంది అని చెప్పి రాయాలి. Okay. రాస్తే అది ఇంపార్టెంట్ టాపిక్ అయిపోతుంది. 2 పెద్ద మిస్టేక్ ఆస్పిరెంట్స్ చేశారు ఏంటంటే, కరెంట్ అఫైర్స్ మీద మీరు ఇండివిజువల్గా నోట్స్ తయారు చేసుకోకపోవడం. Okay. వాళ్ళు చేసుకోకపోవడానికి కారణాలు ఉన్నాయిలేండి, పాపం వాళ్ళని ఏం అనకూడదు మనం. ఎందుకు అనంటే, ఇండియాలో మార్కెట్లో అనేకమైన ఇన్స్టిట్యూషన్స్ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ రిలీజ్ చేస్తున్నాయి. ఎవరో ఉన్నారు కదా, ఆయన కష్టపడుతున్నాడు, మ్యాగజైన్ ఇస్తున్నారు కదా, ఇంకా నేను ఎందుకు చదవడము అనే భ్రమలో ఆ స్టూడెంట్ నోట్స్ రాయడం అనేది పక్కన పెట్టేశాడు. నేను చెప్తాను ఇప్పుడు ఒక మాట. మ్యాగజైన్ తీసుకొని ఒక కరెంట్ అఫైర్స్ని నువ్వు చదువుతున్నప్పుడు, ఆ మ్యాగజైన్లో ఆ కరెంట్ అఫైర్స్ని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ నువ్వు పేపర్ చదవడం రావాలి కదా, నీకు పేపర్ చదవడం రావాలి కదా. సో ఏదైనా ఆస్పిరెంట్ కొత్తగా మొదలు పెడితే ఫస్ట్ 3 నెలలు మ్యాగజైన్స్ చేయకండి. మ్యాగజైన్స్ నేను తప్పనట్లేదు. ఫస్ట్ నీకు నువ్వు కరెంట్ అఫైర్స్ నుంచి నోట్స్ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకో. నువ్వు ఒక్కసారి పేపర్ నుంచి కరెంట్ అఫైర్స్ నోట్స్ ఎలా తయారు చేయాలో నేర్చుకుంటే నువ్వు మ్యాగజైన్ తీసుకున్నా పర్లేదు, నీకు అర్థం అవుతుంది, నువ్వు రిలేట్ చేసుకోగలుగుతావు, నీకు ఆ పట్టు ఉంది, నీకు తెలుసు ఆ మ్యాగజైన్లో ఎందుకు అలా రాశాడో అని నీకు తెలుస్తుంది. నీకు నువ్వు అసలు రాసుకోకుండా, అసలు ఏ పాయింట్లు ఇంపార్టెంటో నీకు నువ్వు తెలుసుకోకుండా మ్యాగజైన్లో ఉన్నవే ఇంపార్టెంట్ అని చెప్పేసి నువ్వు భ్రమలో ఉండిపోతే మాత్రం కాదు. సో ఫస్ట్ 3 months ఎవ్రీడే పేపర్ కానీ, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో గవర్నమెంట్ వెబ్సైట్ ఉంటుంది, పిఐబి అని చెప్పేసి. 2 ఆల్ ఇండియా రేడియో న్యూస్ ఆన్ ఎయిర్ అని చెప్పేసి గవర్నమెంట్ వెబ్సైట్ ఉంటుంది. 1 పేపరు ద హిందూ పేపర్ కానీ, టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్ కానీ. 2ది పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెబ్సైటు. 3 ఆల్ ఇండియా రేడియో న్యూస్ ఆన్ ఎయిర్. ఈ 3 సోర్సెస్ ద్వారా కరెంట్ అఫైర్స్ నేర్చుకో. కరెంట్ అఫైర్స్ మీద నోట్స్ రాయి. ఫస్ట్ 3 months రాయి, కన్సిస్టెంట్గా రాయి, ఒక్కరోజు కూడా మిస్ చేయొద్దు. కన్సిస్టెంట్గా రాశాక కావాలంటే నీకు టైము ఒక ప్రాబ్లం అవుతే అప్పుడు మ్యాగజైన్ తెచ్చుకో. ఫస్ట్ నువ్వు పట్టు సాధించాలి, నీకు రావాలి, నీకు తెలియాలి. ఇది 2ది. 3వ ఒక భ్రమ మిత్ ఏంటంటే, కరెంట్ అఫైర్స్ అనేది టైం టేకింగ్ మేడం. ఇప్పుడు స్టార్టింగ్ నేను ఆస్పిరెంట్ని, ఇప్పుడే ఎంటర్ అయ్యాను. నేనేమనుకుంటాను, పాలిటీ చదవాలి, ఎకానమీ చదవాలి, సోషల్ వేరే అన్ని సోషల్ సైన్స్ అండ్ టెక్నాలజీ చదవాలి, ఈ సబ్జెక్ట్స్ మీద నా మైండ్ వెళ్తూ ఉంటుంది. నేను ఒక్కసారి పేపర్ చూసి మొత్తం చదవాలంటే ఒక బిగినర్ ఆస్పిరెంట్కి 4 గంటలు పడుతుంది. ఎందుకు 4 గంటలు పడుతుంది తెలుసా మీకు? మీరు అసలు ఇంకా కోచింగ్ కంప్లీట్ అవ్వలేదు కదా, మీకు ఇంకా సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు కదా. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఒక్కసారి వచ్చాక పేపర్ చదివితే అర్ధ గంటలో ఫినిష్ చేస్తాం. సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు కాబట్టి 4 గంటలు పడుతుంది. పట్టని 4 గంటలు పట్టినా పర్లే, మెల్లిమెల్లిగా అది తగ్గుతూ 2.5 గంటలకు వస్తుంది, 2 గంటలకు వస్తుంది, గంటకు వస్తుంది, 1 year తర్వాత అర్ధ గంటకు వస్తుంది. ఏమీ పర్లేదు. 4 గంటలు పట్టినా కూడా కన్సిస్టెంట్గా నువ్వు చేస్తే ఏమీ ప్రాబ్లం లేదు. ఇది పెద్ద ప్రాబ్లం ఏంటంటే, పక్కన వాళ్ళే ఈ స్టూడెంట్సే టైం వేస్ట్, నువ్వు 4 గంటలు పేపర్ ఏం చదువుతావు, ఏదో మ్యాగజైన్ ఉంటే తెచ్చి చదువుకోండి అని అంటాడు. మేడం, ర్యాంకర్స్ అందరికీ ఒక క్వాలిటీ ఉంటుంది మేడం. ఆ క్వాలిటీలో ఒక క్వాలిటీ స్మార్ట్ వర్క్, కన్సిస్టెన్సీ. మరి అలా నువ్వు ఉండు అంటే ఎందుకు ఉండట్లేవు? ఉండొచ్చు కదా. కన్సిస్టెంట్గా ఉంటే, ఈ విషయం చేస్తే, ఈ పని నేను చేస్తే ర్యాంక్ వస్తుంది అని అనుకుంటే చేయొచ్చు కదా. నేను అలా కాదు, షార్ట్ కట్లో చేయాలి, నాకు అన్ని షార్ట్ కట్సే కావాలి అంటే మాత్రం కష్టం. వెరీ వెరీ డిఫికల్ట్. షార్ట్ కట్స్లో సక్సెస్ రాదు. వచ్చిన సక్సెస్ తాత్కాలికమే, పర్మనెంట్గా ఉండదు. మనం ఆల్రెడీ చూసాం కూడా. రీసెంట్గానే ఒక ఐఏఎస్ ఆఫీసరు షార్ట్ కట్లో వెళ్ళి ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టి ఐఏఎస్ ఆఫీసర్గా వెళ్ళింది. తనని డిస్మిస్ చేసింది యూపీఎస్సీ, తన మీద యాక్షన్ తీసుకుంటుంది. షార్ట్ కట్ ద్వారా సక్సెస్ ఉండదు, అది తాత్కాలికమే, వచ్చినా తాత్కాలికమే. ఇది గుర్తుపెట్టుకోండి అందరూ. కన్సిస్టెన్సీ ఈజ్ అ కీ టు సక్సెస్. నువ్వు ఏం పని చేస్తున్నావో ఆ పని మీద కన్సిస్టెంట్గా చెయ్యి. దట్ ఈస్ అ కీ టు సక్సెస్. సూపర్ అండి. అంటే ఏంటంటే నిజంగా ఇదనే కాదు, ఏ పని అయినా మనం ఫస్ట్లో స్టార్ట్ చేసి మధ్యలో వదిలేస్తే ఎక్కడ సక్సెస్ అనేది ఉండదు. హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్.
ఒక్కసారి దాన్ని పట్టుకుంటే అది ఫినిష్ అయ్యే వరకు పట్టుదలతో చేస్తే ఖచ్చితంగా ఈజీగా సక్సెస్ అవుతాం. అంతే మేడం. సూపర్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.